హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ సౌజీ ఫుడ్ అండ్ ట్రావెల్. ఈరోజు నేను మీకు ఆవకాయ పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే గనక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నేను నెక్స్ట్ పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ కింద వస్తాయి ఫ్రెండ్స్. నేను పచ్చి మామిడికాయలు 8 కాయలు తీసుకున్నానండి. ఇలా కొట్టించిన మామిడికాయ ముక్కల్ని జీడిని సెపరేట్ చేయాలి. దీని మధ్యలో ఇలాంటి పొర అని వస్తే ఈ పొరను కూడా తీసివేయాలండి. ఇలా క్లాత్ తీసుకొని శుభ్రం చేసుకోవాలండి. ముక్కల్ని తుడుచుకోవాలి బాగా. ఇలా తుడుచుకున్న ముక్కలు వేరే ప్లేట్లో తీసుకోండి. ఇలా మొత్తం మామిడికాయ ముక్కల్ని బాగా క్లీన్ చేసేసుకోవాలండి. నేను ఇక్కడ 150 గ్రామ్స్ వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకున్నానండి. వెల్లుల్లిపాయ రెబ్బల్ని 2 డేస్ ఎండలో పెట్టుకోవాలండి. ఇక్కడ నేను కల్లుప్పు తీసుకున్నానండి. 2 డేస్ ఎండలో పెట్టుకోవాలి. మిక్సీలో వేసుకొని మెత్తగా పొడిలా చేసుకోవాలండి కల్లుప్పుని. ఈ గిన్నె కొలతొచ్చి 250 గ్రామ్స్ అండి. దీంతోనే కొలతలు తీసుకుంటున్నానండి. ఉప్పు, ఆవపిండి, కారం కూడా. మనం ఆవపిండి వేసేసుకున్నాం కదండి, ఇప్పుడు కారం వేసుకుంటున్నాం. ఆవాలు, మెంతులు ఇవన్నీ 2 డేస్ ఎండలో పెట్టుకోవాలండి. ఎండలో పెట్టుకొని మిక్సీ పట్టించి మెత్తగా చేసుకొని పొడిలా వేసుకోవాలి. 2 స్పూన్స్ మెంతులు తీసుకున్నానండి. మెంతులు కలుపుకుంటున్నాను ఇప్పుడు. బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకున్నానండి 150 గ్రామ్స్. కలుపుకుంటున్నాను అన్నమాట. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం మామిడికాయ ముక్కల్ని వేసేసుకోవాలండి. మనం ముక్కలు తుడుచుకునేటప్పుడు పొడి క్లాత్తోనే తుడుచుకోవాలండి. తడి క్లాత్తో తుడవకూడదు. పొరపాటున తడి తగలకూడదండి ముక్కలకి, పచ్చడి చెడిపోతుంది. ఉప్పు, కారం, ఆవపిండి మొత్తం పట్టాలండి ముక్కలకి. ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. ఇక్కడ మేము నువ్వుల నూనె వాడుతున్నాము. మేమైతే ఆడించుకుంటామండి. నువ్వుల నూనె దగ్గరుండి ఆడించుకుంటాము. ఇది 250 గ్రామ్స్ కొలత అండి. నేను ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను. నేనైతే 750 గ్రామ్స్ ఆయిల్ వేసానండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. నువ్వుల నూనె ప్లేస్లో మనం వేరుశనగ నూనె కూడా వేసుకోవచ్చండి. వేరుశనగ కూడా బాగుంటుంది చాలా. ఆయిల్ వేసేసుకున్నాం కదండి, ఇప్పుడు ముక్కలు మొత్తం కలపాలన్నమాట. ఆ ముక్కలకి ఆయిల్ పట్టాలి. ఇలా కలుపుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా. మీరు గరిటైనా పెట్టుకొని కలుపుకోవచ్చండి. నేనైతే ఇక్కడ హ్యాండ్తో కలుపుతున్నాను. ఇలా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకొని జాడీలో వేసేసుకోవాలి. మామిడికాయ ముక్కల్ని మనం వేసేసుకున్నాక 3 డేస్ వరకు కదపకూడదండి. అస్సలు టచ్ కూడా చేయకూడదు. జాడీలోకి మొత్తం పచ్చడి తీసేసుకున్నాం కదండి. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలన్నమాట. మూత పెట్టేసుకొని క్లాత్ చుట్టేసుకోవాలండి. ఉప్పు, కారం, ఆయిల్ తక్కువైతే మనం 3వ రోజు కలుపుకోవచ్చండి. ఇలా పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు. ఇలా మూత పెట్టుకొని తర్వాత క్లాత్ జాగ్రత్తగా కట్టాలండి. క్లాత్ వేసి కప్పేసి అలా ముడి వేసుకోవాలండి ఒక తాడుతో. త్రీ డేస్ తర్వాత ఓపెన్ చేశానండి. ఇలా ఉంది. రుచి చూసుకొని ఏమైనా తక్కువైతే కలుపుకోండి. ఆయిల్, సాల్ట్, కారం ఏది తక్కువైనా మనం 3వ రోజు కలుపుకోవచ్చండి.
ఇది జాగ్రత్తగా ఉంటే 1 ఇయర్ నిలవ ఉంటుందండి. తడి అది తగలకూడదు. జాగ్రత్తగా మళ్ళీ మనం కలిపేసుకొని తడి తగలకుండా పెట్టేసుకోవాలండి. రుచి అయితే చాలా బాగుందండి. నేనైతే కలుపుకొని తిన్నాను. అసలు నోరు ఊరిపోతుంది. ఆంధ్ర ఆవకాయి. ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇది మనం సంవత్సరం మొత్తం తినచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.